వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము మణిద్వీప రహస్యం, నాకు మణిద్వీప వర్ణనే వచ్చేస్తోంది. రైట్, మూడవ భాగంలో ఉన్నాం. రాజకుమారి గృహ నిర్బంధంలో ఉంది, రాజుగారేమో రహస్య మార్గం గుండా వెళ్తున్నాడు. అయితే ఈ గృహ నిర్బంధంలో ఉన్న రాజకుమారిని ఎంతసేపు అతను రావటం కందర్పకేతు, పెళ్లి కొప్పుకోమని పిల్లని బలవంతం చేయటం. తల్లి లేదు, తల్లినేమో జైల్లో పెట్టేశారు. రాణిగారు జైల్లో ఉంది, పిల్ల గృహ నిర్బంధంలో ఉంది. ఎక్కడికి వెళ్ళనివ్వడు. ఇక్కడ ఊ తప్పితే ఇక్కడ ఊ అన్నారంటే అతనికి తెలిసిపోయేలాగా చెలికత్తెల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఓకే. అయితే ఏమైంది, ఈ అమ్మాయి రోజు కాస్త దుఃఖంలోనే అలాగే మొహం వేళ్లాడేసుకుని ఉంటూ ఉండేది. ఒకరోజు పొద్దుట మంచి ఉత్సాహంగా లేచి వచ్చింది. ఆ రాకుమారికి చిన్నప్పటి నుంచి ఉన్న చెలికత్త ఒకటి ఉంది, కుముదిని. ఈ కుముదిని మాత్రం మా కందర్పకేతకి లోబడలా, మిగిలిన వాళ్ళంతా లోబడిపోయారు. కానీ ఈ కుముదినికి ఆశ్చర్యం చేస్తామా, ఏమిటి పొద్దున్నే ఉత్సాహంగా నిద్రలేచారంటే, కుముదా నాకు ఒక కల వచ్చింది రాత్రి. ఎవరో ఒక ఎంత అందంగా ఉన్నాడో రాజకుమారుడు, అతనికి నాకు పాణిగ్రహణం అవుతున్నట్టు కల వచ్చింది. నాకు మా నాన్నే రాజ్యం మీద ఉన్నారు, సింహాసనం మీద మా నాన్నే ఉన్నారు. తండ్రి గారు సింహాసనం మీద ఉన్నట్టు, ఆయన వివాహం కుదిర్చినట్టు, ఆ రాజకుమారుడు బహుసుందరుడైన వాడు ఒకడు కనపడ్డట్టు. అబ్బా, సంతోషం, మొహం వెలిగిపోతుంది అమ్మాయికి. అంటే మంచి రోజులు ఏవో వస్తాయని అనిపిస్తోంది. తెల్లవారుజామున వచ్చిన కళలు నిజమవుతాయమ్మా. ఆ అబ్బాయి ఎట్లా ఉన్నాడంటే, ఈ అమ్మాయి ఏం చేసిందిట, నఖ చిత్రం ఒకటి గీసింది, గోటితోటి ఇట్లా చిత్రం గీసింది. ఎంత చక్కటి ముఖంగా కనపడుతోందో. దాంతో ఉత్సాహంగా ఉండి ఆ పూట నుంచి రోజు ఒక చిత్రం మొదలుపెట్టి నిదానంగా ఆ అబ్బాయి బొమ్మలు వేసుకుంటూ ఉత్సాహంగానే ఉండేది రాకుమార్తె. అతను వచ్చినప్పుడు వచ్చేవాడు, వాడు వెళ్ళిపోయాక ఇప్పుడు బొమ్మ వేసుకుంటూ ఉండేది. అయితే ఇది ఇలా జరుగుతూ ఉండగా మన రాజుగారు అయిన మహిపాలుడు ఏం చేశాడు, అమ్మవారి కింద నుంచి వెనకాల నుంచి తలుపు తీసుకుని రహస్య మార్గం గుండా వెళ్తే అదొక సొరంగం దాటి 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 ఎక్కడికో వెళ్ళగా చీకట్లో ఒంటరిగా దుఃఖిస్తూ నడుస్తున్నాడు ఆయన. ఇలా అయిపోయింది. ఉంగరం నా వేలికే ఉండగా ఎలా తలుపు తెరుచుకుంది, ఎట్లా మణిహారం మాయమైంది. ఆ ఉంగరం లేనిదే హరిహరాదులు కూడా తీలేరు దాన్ని, అది కొండ తలుపు, ఎట్లా తీశారు అని ఆలోచిస్తూ వెళ్ళగా ఆయన స్వర్గ మార్గం అయిపోయి ఒక అడవి మార్గంలోకి ప్రవేశించాడు. ఇక అడవిలోకి వెళ్తూ ఉంటే ఒక పెద్ద శబ్దమైంది, ఏదో చాలా పెద్ద మోత. అక్కడ ఏమైందో, అయితే ఈయన హడిలిపోయాడు. ఉలిక్కి పడతాం కదా, ఉలిక్కిపడి ఒక పల్లంలోకి దొర్లి పడిపోయాడు. ఆ పల్లం ఏ పక్కకి బాగా దొర్లేశాడు ఎక్కడికో. అవి ఏ పక్కకి ఈ పల్లం వెళ్ళిందో అక్కడ ఒక సెలయేరుంది. ఈయన అక్కడ పడి ఉండగా ఎప్పుడో పడ్డాడు ఆయన. ఓ రాజకుమారుడు అతనితో పాటు ఒక స్నేహితుడు కలిసి అక్కడికి వచ్చారు. వాళ్ళు గుర్రాలు వేసుకుని అడవిలో తిరగడానికి వచ్చి, ఈ దూరంగా ఎవరో మనిషి పడిపోయినట్టు కనపడుతుంటే ఎవరో పడిపోయారని గుర్రాలని సెలయేట్లోకి వదిలిపెట్టి ఈయన దగ్గరకు వచ్చారు. వచ్చి చూస్తే ఏముంది, ఒక పెద్ద భారీ మనిషి, పెద్దవాడు, ఒక 50 ఏళ్ళు ఉంటాయి ఆయనకి. ఈ బట్టలేమో రాజోచితమైన బట్టలు, చక్కగా నగలు గీగలు కనపడుతున్నాయి, చేతికి రాజముద్రిక కనపడుతోంది. అయ్యో, ఎవరో రాజుగారు ఇట్లా పడిపోయాడు, ఎలా వచ్చాడు ఇక్కడికి అని వీళ్ళు ఏం చేశారు, మొహం మీద నీళ్లు జల్లి అది ఒక తామరాకుతోటి నీళ్లు పట్టుకొచ్చి ఆయనకి మంచినీళ్ళు పట్టించి లేవదీశారు. ఎవరు మీరు, ఏమిటి అంటే, ఈయన చాలా దుఃఖంగా, నేను మణిమేఖల రాజున్నాయన, మా రాజ్యంలో చాలా ఒక ఆపత్తు జరిగింది, ఏం చేయాలో తెలియక నేను రహస్య మార్గం గుండా అజ్ఞాతంలో ఉండటానికి బయటకు వచ్చేసాను, నాకు బోధ కూడా అలాగే ఉంది అని మీరెవరు నాయన అన్నాడు. ఈ వచ్చిన వాళ్ళిద్దరెవరు, కోసల దేశపు యువరాజు విజయవర్ధనుడు, మంత్రి అనంగవర్మ గారి కొడుకు ఆనందుడు. వీళ్ళు అడవిలో తిరగడానికి వచ్చి గుర్రాలు రోజుతున్నాయని నీళ్ళ కోసం వెతుకుతూ ఈ పక్కకు వచ్చారు. వచ్చేసరికల్లా అతను చెప్పాడు, నేను విజయవర్ధనుండి కోసల దేశపు యువరాజుని, మీరు భయపడకండి, మీకు మాకు పూర్వపరిచయం ఉంది. మణిమేఖల రాజ్యానికి కోసల రాజ్యానికి పూర్వపరిచయం ఉంది. మిమ్మల్ని ఇంత మోసం చేసినటువంటి మీ కందర్పకేతు నుంచి మీ రాజ్యాన్ని మీకు అప్పచెప్తాను నేను. ఈ తప్పిపోయిన మణిహారాన్ని కూడా మీ రాజ్యానికి చేర్చే పూచి నాది. కాబోయే కోసల మహారాజుగా నేను మీకు మాటిస్తున్నాను, నేను శపథం చేస్తున్నాను, అమ్మవారి మెడలో ఉండవలసిన హారాన్ని మళ్ళీ స్వస్థానానికి నేను చేరుస్తాను. మీరు ఎలాగో అజ్ఞాతంలో ఉండాలంటున్నారు కాబట్టి మీరు మాతో రండి, కోసల రాజ్యానికి వద్దురు కానీ అని చెప్పాడు.
ఈయనకు అర్థం కాల మహిపాలుడికి. ఎక్కడి మణి మేఖల, ఎక్కడ కోసల రాజ్యం, వీళ్ళతో ఎప్పుడూ స్నేహం లేదే మనకి. ఉమ్, ఇవి రెండు వేరు వేరు దిక్కుల్లో ఉన్నాయి. ఆ రహస్య ద్వారం ఇక్కడ ఓపెన్ అయింది. ఉమ్, ఆయన సొరంగం నుంచి నడిచొచ్చాడు. ఎక్కడో ఇది ఏ దిక్కుకు వచ్చానో కూడా ఆయనకు తెలీదు. తర్వాత అందులోంచి బయటకు వచ్చాక కాలు పట్టిన దిక్కుకి నడుచుకుంటూ వచ్చేసాడు. ఎలా వీళ్ళకి మనకి స్నేహం కుదిరిందో ఆయనకు తెలియలే. సరేనని వాళ్ళతో పాటు బయలుదేరాడు. వాళ్ళు ఏదో చిన్న సైన్యంతో వచ్చారు. ఒక గుర్రం ఎక్కించారు ఈయనకి. ఈయన కూడా గుర్రం ఎక్కించి తీసుకెళ్లారు. కోసల రాజ్య ఆస్థానంలో అంతఃపురంలో రాజు, రాణి, మంత్రి ఉన్నారు. కోసల దేశానికి రాజు రాజ్యవర్ధనుడు ఆయన పేరు. ఆవిడ పేరు అంబికాదేవి మహారాణి పేరు. వాళ్ళ మంత్రి అనంగవర్మ. ఆ అనంగవర్మ గారి కొడుకే ఈ విజయవర్ధనుడితో పాటు వేటకొచ్చిన వాడనమాట. వీళ్ళు ముగ్గురు కూర్చుని ఉండగానే విజయవర్ధనుడు యువరాజు ఈయన్ని మహిపాల మహారాజును తీసుకుపోయాడు లోపలికి. తీసుకెళ్ళాక ఆయన చెప్పాడు, ఈయన ఫలానా వారు, ఈయన ఎవరు ఏమిటి అని అడిగితే ఇది ఇలా ఫలానా రాజు అనేసరికి ఆయన సంతోషించాడు రాజవర్ధనుడు. ఆహాహా, ఎంతకాలానికి మీ దర్శనమైంది, మనకు ఎన్నో తరాల నుంచి మన పరిచయం అలా కొనసాగుతోంది, మాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఆయన కూర్చోబెట్టి యథోచితంగా ఆయనకి సత్కరించి మంచినీళ్ళు ఇచ్చి కాస్త భోజనం తెప్పించి ఏ పరిస్థితి వల్ల ఈయన బయటకు ఇట్లా రావాల్సి వచ్చిందో వివరంగా అంతా తెలుసుకున్నారు. తెలుసుకున్నాక పూర్వం జరిగిన ఒక కథ చెప్తున్నారనమాట. ఈ రాజవర్ధనుడి గారి ముత్తాత పేరు యశోవర్ధనుడు. ఆయన ఒకసారి అడవికి వేటకెళ్ళాడు. వేటకేముంది, వేటల్లో దారులు తప్పిపోవటం సహజం. అవును, ఎక్కడికో వెళ్ళిపోతారు ఓ జంతువు వెనకాల పడి. వాళ్ళు అక్కడ ఉండిపోతే సైన్యం వాళ్ళే వెతుకుని వాళ్ళే చెట్లెక్కి చూసుకుని సైన్యం రావటమో, లేదా వీళ్ళే చెట్లెక్కి ఎక్కడున్నారో వెతుకుని ఎక్కడి నుంచి పొగొస్తుందో చూసుకుని పొగ పెట్టడము, అవన్నీ పాత పద్ధతులు. అవును. ఈ యశోవర్ధనుడు ఒక అడవి దారిలో వెళ్తూ ఒక సింహం కనబడేసరికి సింహం మీద వేట కోసం ఆయన ఆ దారి పట్టేశాడు. ఈ దారి పట్టి వెళ్ళేసరికి ఏమైంది, ఆయనకి వీళ్ళనేమో సైన్యం నుంచి విడిపడిపోయాడు, ఎక్కడికో వెళ్ళాడు. వెళ్తే ఒక కొండ కింద భాగం, అది లోయ అని చెప్పడానికి వీల్లేదు, పూర్తిగా ఒక కింద భాగం లాగా ఉందన్నమాట. అక్కడ మంచినీళ్ళు కనపడ్డాయి, చెరువు కనపడింది. ఆ చెరువు ప్రాంతంలో ఒక సిద్ధుడు ఒక ఆయన పడిపోయి కనపడ్డాడు. సిద్ధుడు పెద్ద గడ్డం, బవిరి గడ్డం, బోళ్ళంత జుట్టు, దెబ్బలు తగిలి పడున్నాడు. ఆశ్చర్యపడి, సిద్ధుడు పడిపోతే ఏదో ఆయన పడిపోవడం కదా, ఎవరో కొట్టినట్టు. ఈయన గుర్రానికి నీళ్ళు పెట్టి కాసిన తామరాకు దొన్నెలో నీళ్లు తీసుకొచ్చి ఈ సిద్ధుడిని మొహం మీద నీళ్ళు చల్లి ఆయన కొంచెం సేద తెచ్చి, అయ్యా ఎవరండి మీరు, ఏమిటి సంగతి సందర్భం అని కనుక్కున్నాడు. కనుక్కుంటే, నాయన నాకు ఇక్కడ దగ్గర గుహలోనే నా నివాసం, నన్ను అక్కడికి తీసుకెళ్ళమంటే ఈయన్ని మెల్లిగా ఆ గుహలోకి తీసుకెళ్ళాడు. కొండ కింద లోపల భాగంలో ఒక గుహ. ఆ గుహలోకి తీసుకుని వెళ్ళేసరికల్లా ఇంత ఆశ్చర్యపోయాడు. ఆ గుహలో పక్కన కమండలము, దండము, తర్వాత ఏమో ఈ ఋషులు వాళ్ళు తపస్సు చేసుకునేది వీలుగా ఓ పులి చర్మము, లేడి చర్మం, ఓ అగ్నిహోత్రం, పక్కన ఒక తివాసి ఒకటి ఇట్లా గాల్లో నిలబడి ఉంది. తివాచీలు మనకు తెలుసు కదా, నేల మీద ఉంటాయి. కాశ్మీర్ తివాచి, అది నేల మీద లేదు, ఇట్లా పైకి లేచుంది, గాల్లో ఉంది, దానికి ఇంతే ఆధారము లేదు. ఈయన ఆశ్చర్యపోయాడు యశోవర్ధనుడు, ఏం జరిగింది ఇక్కడ, ఇదేమిటి తివాసి ఇట్లా ఉందని ఆశ్చర్యంగా అనిపించింది. సిద్ధుడిని లోపల తీసుకుపోయాడు. లోపల తీసుకెళ్తే ఆయన కూర్చుని ఇతనికి ఏవో పండ్లు ఫలాలు ఇచ్చి, నాయన ఇన్నాళ్ల నుంచో తపస్సు చేస్తున్నా, నా తప ఫలితంగా ఈ మాయా తివాసి నాకు లభించింది. ఈ తివాసి మీద కూర్చుంటే కోరుకున్న చోటికి తీసుకెళ్తుంది ఇది. నేను ఎన్నో క్షేత్రాలు తిరిగాను, ఎన్ని క్షేత్రాలో ఈ తివాచి మీద వెళ్ళి స్వయంగా స్వామిని దర్శనం చేసుకున్నా. రకరకాల ప్రతిష్టలు, బ్రహ్మ ప్రతిష్ట, ఇంద్ర ప్రతిష్ట, అట్లా ప్రతిష్ఠింపబడిన అన్ని దేవాలయాలు చూశాను. అయితే ఇలా నేను తివాచీ మీద తిరగటం గమనించిన మాంత్రికుడు ఒకడు ఈ తివాచీని లాక్కోవటానికి ప్రయత్నం చేశాడు. నేను చాలా కష్టపడి లోపలికి వచ్చేసాను. అయితే ఇప్పుడు ఏమైంది, నేను ఈ కొండ దిగినప్పుడు నేను కనపడేసరికల్లా ఆ తివాచీ కోసం ఒక మాంత్రికుడు చాలా ప్రయత్నం చేస్తూ ఆ మాంత్రికుడు నన్ను కొట్టి హింసించి అక్కడ పడేశాడు. నేను ఒకటి గమనించాను, అతని కొండ దిగి రాలేడు, కిందకి రాలేడు. నేను పువ్వుల కోసం కొండ వైపుకు వెళ్ళినప్పుడు నన్ను కొట్టాడు. అక్కడి నుంచి దొర్లి నువ్వు చూసిన చోట నేను పడిపోయాను నాయన. నా పుణ్య ఫలితంగా, నా తపో ఫలితంగా దొరికిన ఈ మాయతివాసిని ఎవరికైనా ఇచ్చి పుణ్యాత్ముడికి నేను హిమాలయాలకి తపస్సుకి వెళ్ళిపోదలుచుకున్నాను. నేను చూడదలుచుకున్న క్షేత్రాలన్నీ చూసేసా, నాకు ఇంకేం అక్కర్లేదు.
ఈ తివాచి ఎవరి చేతుల్లోకి వెళ్ళాలనేది దానంతట అదే నిర్ణయించుకుంటుంది. నిన్ను చూసి గాల్లో నిలబడింది, నీకోసం సిద్ధంగా ఉంటుంది. కాబట్టి ఈ తివాసిని నీకు ఇస్తాను, దీన్ని ప్రయత్నించు ముందని ఆ తివాసి మీదకి ఎక్కమన్నాడు. తివాసి మీద కూర్చుంటే నుంచున్నా, బయటికి వెళ్ళంటే అది బయటికి వెళ్తుంది, లోపలికి వెళ్ళు అంటే లోపలికి వస్తుంది, ఎక్కడికి కావాలంటే అక్కడికి అది తీసుకెళ్తుంది. ఈ తివాసిని నువ్వు తీసుకో, నీ దగ్గర ఉంచుకో నాయనా అని చెప్పి సిద్ధుడు ఆ తివాసిని అదే రాజవర్ధనుడి తాతగారైన యశోవర్ధనుడికి ఇచ్చాడు. అయితే ఈ యశోవర్ధనుడు ఆ తివాసిని చుట్టచుట్టి పట్టుకుని ఇంటికి తెచ్చుకున్నారు. తెచ్చుకున్న తర్వాత ఏమైంది, ఇది ఇంత అద్భుతమైంది అనేది తెలిసిపోయింది ఇంట్లో పిల్లలకి వాళ్ళకి అందరికీ కూడా. ఈయన కుమారుడైన కుమారవర్ధనుడు అనేవాడు బాలుడు. తండ్రి తల్లి ఎంత వద్దన్నా వినకుండా ఆ తివాసిని తీసి అతను ప్రయత్నం చేసి తిరగటం మొదలుపెట్టాడు. ఒకసారి ఆ తివాసి తీసుకుని బయటికి వెళ్ళి ఇక రాకపోయేసరికి ఏం చేయాలో తెలియలేదు. అంతా వెతుకుతున్నారు, తివాసితో అతను ఎక్కడికి వెళ్ళిపోయాడు. అయితే ఏమైంది, వీళ్ళంతా వెతుకుంటున్నారు, ఏ పక్కకి వెళ్ళింది తివాసి, పరిజనం అంతా చూస్తారు కదా, పురజనులు చూస్తారు, పరిజనము చూస్తారు. ఏ పక్కకి వెళ్ళాడని ఆ పక్కకి జనాలు వెతకడానికి పరుగులు పెడుతూ ఉన్న సమయంలో ఒక ఆయన, ఒక పెద్ద ఆకారం కలిగిన వాడు, రాజోచితమైన వేషం ధరించిన ఒక ఆయన ఈ పిల్లవాడిని దెబ్బలు తగిలి ఉన్నవాడిని తీసుకొచ్చి వీళ్ళకి అప్పచెప్పాడు. ఆ వచ్చిన ఆయన ఏం చెప్పాడంటే, ఒక అడవిలో మాంత్రికుడు ఒకడు ఈ కుమారుణ్ణి కొడుతూ ఉండగా నేను చూశాను. కొట్టి తివాచి మీద నుంచి కిందకి తోసేశాడు, ఒక పిల్లాడిని కింద తోసేశాడు. మాంత్రికుడు తివాచి మీద వెళ్ళిపోయాడు. ఈ దెబ్బలు తగిలి పైనుంచి కింద పడిపోతున్న పిల్లవాడిని నేను పట్టుకుని నేను తీసుకొచ్చాను, ఇక్కడ వాడని చెప్పాడు. ఆయన ఎవరంటే మణిమేఖలకి పూర్వరాజైన ధరణిపాలుడు. ఓహో. ఎప్పుడైతే ధరణిపాలుడి పేరు వినంగానే ఈ మహిపాలు చెప్పాడు, ఆయన మా తాతగారండి అన్నాడు. ఆయన దయతలిచి ఎంతో దూరం ప్రయాణించి, ఎక్కడ మణిమేఖల ఎక్కడ కోసల, అదే కదా, కుమారుణ్ణి తీసుకొచ్చి మాకు అప్పచెప్పారు. తివాసి మాయమైపోయింది, మాంత్రికుడు ఎవడో పట్టుకుపోయాడు. అయితే మా తాతగారికి చాలా దిగులుగా ఉండేది. ఒక ఋషి, ఒక సిద్ధుడు తన తప ఫలితానంతా దారపోసి సంపాదించుకున్న తివాసిని అప్పచెప్తే దాన్ని కాపాడుకోలేకపోయానని దుఃఖపడేవారు. కానీ ఆయనకు ఒకనాటి రాత్రి కల్లో సిద్ధుడు కనపడి, నువ్వు భయపడద్దు నాయన, కాలాంతరంలో మీ వంశస్థుడికే ఇది దొరుకుతుందని చెప్పారు. మేము అప్పటి నుంచి మణిమేఖల రాజులకి మేము రుణపడి ఉన్నామన్న వార్త మాకు తర్వాత తరాల్లోకి ప్రచారంలో ఉంది. మీ రాజ్యానికి సంబంధించిన ఏ వార్త అయినా మాకు అపురూపమే. మీరే వెతుక్కుంటూ మా ఇంటికి వచ్చారు, మీకు కావలసిన సహాయం చేస్తాం మేము. తప్పకుండా మీకు మీ మణిహారాన్ని రాజకుమారుడు తెస్తానని ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి కుమారుణ్ణి పంపిస్తాము అని చెప్పి ఈ రాజుగారు, కోసల దేశపు రాజుగారైన రాజ్యవర్ధనుడు మహిపాల మహారాజుకి మాటిచ్చాడు. తర్వాత ఏం జరిగిందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జయ.